హాయ్ స్టూడెంట్స్, ఇక్కడ నేను ఫిజిక్స్ డెఫినేషన్ ఇస్తున్నాను. ఇది ఫస్ట్ వీడియో ఈ ఛానల్లో. సో మిగతా వీడియోస్ అన్నీ నేను కనిపించేట్టుగా బోర్డు మీదే చెప్తాను. సో ఇది మాత్రం డెఫినేషన్ ఆఫ్ ఫిజిక్స్ ఇలా చెప్తున్నాను. సో ఫిజిక్స్ డెఫినేషన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, హైలైట్ చేసి. ఫిజిక్స్ ఈజ్ ఏ స్టడీ ఆఫ్ లాస్ విచ్ గవర్న్ ద నేచర్. అంటే మనం ఫిజిక్స్లో ఏం చదువుకుంటున్నామో, ఫిజిక్స్లో మనం డిఫరెంట్ చాప్టర్స్లో డిఫరెంట్ లాస్ ఉంటాయి. ఆ లాస్ గురించి స్టడీ చేస్తున్నాం. ఫిజిక్స్ ఈజ్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ లాస్. కానీ ఆ లాస్ ఏం చేస్తున్నాయి? దే ఆర్ గవర్నింగ్ ద నేచర్. అంటే ఒక గవర్నరు ఒక స్టేట్ని ఎట్లా గవర్న్ చేస్తారో, అంటే ఏదన్నా కొత్త పాలసీ తీసుకురావాలంటే ఏం చేయాలి? గవర్నర్ సైన్ ఉండాలి. ఇండియాలో ఒక దేశంలో ఒక కొత్త పాలసీ తీసుకురావాలంటే ప్రెసిడెంట్ సైన్ ఉండాలి. గవర్నర్ గవర్న్స్ ద స్టేట్, ప్రెసిడెంట్ గవర్న్ ద కంట్రీ. కానీ నేచర్ ఎవరిని గవర్న్ చేస్తున్నారు? అకార్డింగ్ టు ఫిజిక్స్ ఈ నేచర్ని గవర్న్ చేసేటి ఈ లాస్. మనం ఇక్కడ లాస్ అని రాసినాం, LAWS. ఈ లాస్, కొన్ని లాస్ ఉన్నాయి. యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్, కూలుమ్స్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్, ఇన్వర్స్ స్క్వేర్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం. ఈ లాస్ అన్ని కలిపి నేచర్ని గవర్న్ చేస్తున్నాయి. ఈ ఫిజిక్స్ అనేది స్టడీ ఆఫ్ దీస్ లాస్, అంతే, ఇంకేం లేదు. నవ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. సో మనకు తెలిసి ఐజాక్ న్యూటన్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ అబౌట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. ఇదేంటి? అకార్డింగ్ టు న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ టూ బాడీస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అంటే ఇతను బాగా అబ్జర్వ్ చేసినాక యూనివర్స్లో ఏ టూ బాడీస్ తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ M1 అండ్ M2 అనే టూ బాడీస్ తీసుకున్నా, దీని మాస్ M1, దీని మాస్ M2. దీస్ టూ బాడీస్ విల్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఈ రెండు బాడీస్ ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతాయి. దిస్ అట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోర్స్. బట్ దిస్ ఫోర్స్ ఈజ్ బికాస్ ఆఫ్ మాసెస్. ఈ మాసెస్ వల్ల వచ్చిన ఫోర్స్ని ఏమంటాము? గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. చార్జెస్ వల్ల వచ్చిన ఫోర్స్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం. మ్యాగ్నెట్స్ వల్ల వచ్చిన ఫోర్స్ని మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటాం. ఇక్కడ మాసెస్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఇది గ్రావిటేషనల్ ఫోర్స్. ఇక్కడ ఏం చెప్తుండు? ద గ్రావిటేషనల్ ఫోర్స్ అట్రాక్షన్ బిట్వీన్ ద టూ బాడీస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద మాసెస్. అంటే ఈ M1, M2 ఈ రెండు బాడీస్ మాసెస్ని ప్రోడక్ట్ చేసినాక ఒక వాల్యూ వస్తుందా, వాటి మీద వీటి మధ్యలో ఉన్న ఫోర్స్ డిపెండ్ అవుతుందట. ఇక్కడ F1, F2 బోత్ ఆర్ ఈక్వల్ యాక్చువల్గా. అంటే F1 అంటే మీనింగ్ ఏంటంటే, ఆ ఉద్దేశంలో M1 M2 మీద అప్లై చేసిన ఫోర్సు, M2 M1 మీద అప్లై చేసిన ఫోర్సు F2. ఈ F1, F2 బోత్ ఆర్ సేమ్. ఇక్కడ నార్మల్గా F1 రాసుకోవచ్చు. బోత్ ఆర్ అప్లయింగ్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఆన్ ఈచ్ అదర్. ఇక్కడ M1 పెద్దది కావచ్చు, M12 మాస్ తక్కువ కావచ్చు, లేదా రెండు సమానం కావచ్చు. కానీ వాటి మధ్యలో ఉన్న ఫోర్స్ అనేది ఒక్క మాస్ మీద డిపెండ్ కాదు, అది ప్రోడక్ట్ ఆఫ్ ద మాసెస్ మీద డిపెండ్ అవుతుందని చెప్పిండు. ఇంకోటి ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దమ్ అన్నాడు. అంటే ఆ రెండు బాడీస్కి మధ్యలో డిస్టెన్స్ ఏంది? R. రెండు బాడీస్ మధ్యలో డిస్టెన్స్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ సెంటర్స్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుండి తీసుకోలేండి డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ బాడీస్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ దేర్ సెంటర్స్. అంటే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ద టూ బాడీస్ ఈజ్ డిక్రీజెస్ when R square increases. If the distance between them is increasing, the gravitational force decreases. అంటే ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది మనం గ్రావిటేషన్ చాప్టర్ చదువుకున్నప్పుడు డీటెయిల్గా చదువుకోవచ్చు. ఇక్కడ మామూలుగా ఏం చెప్తున్నా అంటే ఇలా మన నేచర్ని గవర్న్ ఎలా చేస్తుందనే ఉద్దేశం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇది యాపిల్ కింద పడడం చూసిన ఫిగర్, ఇది ఆల్రెడీ మీకు తెలుసు. So gravitational force is depending on the masses and distance between the two bodies. Now ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లనే ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ ఫిగర్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్ని ప్లానెట్స్, ఎనీ ప్లానెట్ డ్యూ టు దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద సన్, ద ఎర్త్ అండ్ అదర్ ప్లానెట్స్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్. ఇది సన్ అయితే ఇవన్నీ ప్లానెట్స్. ఈ ప్లానెట్స్ అన్ని సన్ చుట్టూ తిరుగుతున్నాయంటే మీనింగ్ ఏంది? ఆ సన్కి ఆ ప్లానెట్కి మధ్యలో ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అవి వై దే ఆర్ నాట్ మూవింగ్ టువర్డ్స్ ద సన్ అనేది డిఫరెంట్ థియరీ. ఆ గ్రావిటేషనల్ ఫోర్సు ఆ పర్టికులర్ ప్లానెట్ని దాని చుట్టూ తిరిగేట్టు చేసుకుంటుంది. ఓకే,
అది సెంట్రిపిటల్ ఫోర్స్ అండి. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద సన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ సెంట్రిపిటల్ ఫోర్స్. అదేందనేది ఇంకో చాప్టర్లో మీకు తెలుస్తుంది. ఎనీవే, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ కనుక లేకపోతే, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కాబట్టే ఈ ప్లానెట్స్ అన్ని సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. సో ఇక్కడ ఎర్త్ చూడండి, మనం స్పెషల్గా మన ఎర్త్ కాబట్టి ఇక్కడ సెకండ్ ఫిగర్లో ఎర్త్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద మాస్ ఆఫ్ ద ఎర్త్ అండ్ మాస్ ఆఫ్ ద సన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ మిస్ అయిపోయింది అనుకుందాం, సడన్గా డిసప్పియర్ అయిపోయింది. అంటే సన్ ఈజ్ నాట్ అప్లయింగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద ఎర్త్, ఎర్త్ ఈజ్ నాట్ అప్లయింగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆన్ ద సన్. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఎర్త్ ఎక్కడికో ఎస్కేప్ అయిపోతుంది. ఆల్ ప్లానెట్స్ విల్ ఎస్కేప్ ఇఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ డిసప్పియర్. అంటే ప్లానెట్ కనుక, మన ఎర్త్ ప్లానెట్ కనుక సూర్యుడి నుంచి ఎస్కేప్ అయితే అది ఎక్కడికి పోతుందో చెప్పలేము. అప్పుడు ఇంకా దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ స్టార్స్. సూర్యుడిలాగా మనకు చాలా స్టార్స్ ఉన్నాయి. కానీ ఒకవేళ అవి ఏ స్టార్ దగ్గరికి పోకుండా, ఏ పర్టికులర్ ఆర్బిట్లో తిరగకుండా, సూర్యుని దగ్గర లేకుండా పోతే మనకి ఎనఫ్ సోలార్ ఎనర్జీ అనేది రాదు. మనందరం బతికేది సోలార్ ఎనర్జీ వల్లనే. మన ప్రైమరీ ఎనర్జీ అదే. సోలార్ ఎనర్జీ లేకపోతే, అంటే భూమి కనుక సూర్యుని చుట్టూ తిరగకపోతే, అది ఎక్కడికో స్పేస్లో వెళ్ళిపోతే మనకు అవసరం ఉన్నంత సోలార్ ఎనర్జీ రాదు. దీని మీద ఇంకా చాలా స్పెషల్ కేసెస్ ఉంటాయి. ఒకవేళ గ్రావిటేషనల్ ఫోర్సు మిస్ అయితే ఏం జరుగుతాయంటే చాలా ఉన్నాయి. నేను ఒక స్పెషల్ కేసు మాత్రం చెప్తున్నా. ఒకవేళ గ్రావిటేషనల్ ఫోర్స్ మిస్ అయితే ఎర్త్ ఎస్కేప్ అయిపోతుంది ఆర్బిట్ నుంచి. అప్పుడు మనకి ఎనఫ్ సోలార్ ఎనర్జీ రాదు. అప్పుడు లివింగ్ బీయింగ్స్ అనేది ఉండదు. ఏ జంతువులు, పక్షులు, ఈ చెట్లు ఏవి భూమి మీద ఉండవు. మనుషులు ఉండవు. మనుషులు ఉండకపోతే స్టడీస్ ఉండవు, ప్రశాంతంగా ఉండొచ్చు హాయిగా. ఓకే, సో అంటే ఈ లా అనేది ఆల్రెడీ, యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అనేది ఆల్రెడీ నేచర్లో ఉంది. దాన్ని మ్యాథమెటికల్గా డిస్కవరీ చేసి మనకు చెప్పిన వాళ్ళు న్యూటన్. ఓకే, అది ఆల్రెడీ మనం నేచర్లో లేనిది మనం ఏం చెప్పలేము. నేచర్లో ఆల్రెడీ ఉంది, కానీ మనం దానికి ఒక పేరు పెట్టినాం అంతే. సో ఒకవేళ ఆ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అనేది లేకుంటే ఈ భూమి సూర్యుని చుట్టూ తిరగదు. సూర్యుని చుట్టూ ఎప్పుడైతే తిరగదో లివింగ్ బీయింగ్స్కి ఏముండవు, ఇంకే అసలు మనం ఈ చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఈ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్, ఈ లా అనేది నేచర్ని గవర్న్ చేస్తుంది. ఒక గవర్నర్ లేకపోతే ఒక స్టేటు ఎంత గందరగోళంలో ఉంటారో. ఒకరు పాలించే వాళ్ళు ఉండాలి కదా, లేకపోతే ఎవరి నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు. ఒక గవర్నర్ లేకుంటే ఒక స్టేటు ఎలా గందరగోళంగా ఉంటుందో, ఒక ప్రెసిడెంట్ లేకపోతే ఒక కంట్రీ ఎలా గందరగోళంగా ఉంటుందో, ఒక లా అనేది లేకపోతే నేచర్ అలా గందరగోళ పరిస్థితుల్లో ఉంటుంది. అంటే అసలు ఉండనే ఉండదు. లివింగ్ బీయింగ్స్, నాన్ లివింగ్ బీయింగ్స్ ఇంకేం ఉండవు అన్నట్టు. నెక్స్ట్, ఇప్పుడు కూలుమ్స్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్ చెప్తున్నా. ఇంకొక లా, ఇంతవరకు యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ చెప్పినాం. ఇది కూలుమ్స్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఇది ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే స్టడీ ఆఫ్ ద చార్జెస్. ఆ చార్జెస్ అంటే ఏంది మిగతా అని చెప్తా. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ చార్జెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, పాజిటివ్ అండ్ నెగటివ్, నెగటివ్ నెగటివ్, పాజిటివ్ పాజిటివ్ అండ్ 1 పాజిటివ్ అండ్ నెగటివ్. ఈ కూలుమ్స్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఏం చెప్తుందంటే, అకార్డింగ్ టు దిస్ లా, కర్సర్ని ఫాలో కావండి, ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ ఎనీ టూ చార్జెస్ is directly proportional to the product of the charges and inversely proportional to the square of the distance between them. అంటే ఒక 2 చార్జ్డ్ బాడీ తీసుకుంటే లేదా 2 చార్జెస్ తీసుకుంటే, ఆ చార్జెస్ ఏంటో తర్వాత చెప్తా, కానీ దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ చార్జెస్, పాజిటివ్ అండ్ నెగటివ్. ఎగ్జాంపుల్, ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్కి నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. సో కానీ ఎలక్ట్రిక్ ఫోర్స్ 2 టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్, దీస్ ప్రోటాన్స్ ఉన్నాయనుకోండి, ఈ ప్రోటాన్ పాజిటివ్ ఛార్జెస్, ఇది ఎలక్ట్రాన్ నెగటివ్ ఛార్జెస్. ఒకటి ప్రోటాన్, ఒకటి ఎలక్ట్రాన్, నెగటివ్ అండ్ పాజిటివ్. అంటే 2 లైక్ చార్జెస్ రిపెల్ ఈచ్ అదర్. యారో మార్క్స్ చూడండి, దే ఆర్ రిపెల్లింగ్ ఈచ్ అదర్. కానీ అపోజిట్ చార్జెస్ ఆర్ అట్రాక్టింగ్ ఈచ్ అదర్. కానీ ఎలక్ట్రిక్ ఫోర్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి? అట్రాక్టివ్ ఫోర్స్ ఉంది, రిపల్సివ్ ఫోర్స్ ఉంది. గ్రావిటేషనల్ ఫోర్స్లో ఓన్లీ అట్రాక్టివే, కానీ ఎలక్ట్రిక్ ఫోర్స్లో 2 ఉన్నాయి. ఇది అట్రాక్టివ్ కావచ్చు, రిపల్సివ్ కావచ్చు, బట్ బోత్ ఆర్ ఎలక్ట్రిక్ ఫోర్సెస్. సో ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ అకార్డింగ్ టు కూలుమ్స్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్, ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఇది Q1 అంటే చార్జ్ ఆఫ్ ద ఫస్ట్ బాడీ, Q2 అంటే చార్జ్ ఆఫ్ ద సెకండ్ బాడీ.
అంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ బిట్వీన్ ద టూ చార్జెస్, అజ్యూమ్ దట్ ఈ టూ చార్జెస్ అనుకుందాం, Q1 ఇది అనుకోండి, Q2 అనుకోండి. సో ఎలక్ట్రిక్ ఫోర్స్ బిట్వీన్ ద చార్జెస్ ఈస్ డిపెండింగ్ ఆన్ ప్రోడక్ట్ ఆఫ్ దీస్ చార్జెస్ Q1 ఇంటూ Q2 అండ్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. వీటి మధ్యలో డిస్టెన్స్ ఆర్ అనుకోండి, వాటి మధ్యలో ఆ డిస్టెన్స్ కనుక పెరిగితే గ్రావిటేషనల్ ఎలక్ట్రిక్ ఫోర్స్ తగ్గుతుంది, ఈ డిస్టెన్స్ తగ్గితే ఎలక్ట్రిక్ ఫోర్స్ పెరుగుతుంది. సో ఇక్కడ కే అనేది కూలుమ్స్ కాన్స్టెంట్ అంటాము. అది ఎలక్ట్రిసిటీ చాప్టర్లో మనం క్లియర్గా తెలుసుకుంటాం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఎనీ టూ చార్జెస్ ఇన్ ద యూనివర్స్ అట్రాక్ట్ ఆర్ రిపెల్ ఈచ్ అదర్ డిపెండింగ్ ఆన్ దేర్ నేచర్ తెలిసిపోయింది మనకి. సో ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వల్లనే ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ అట్రాక్ట్ అవుతాయి. అందుకే ఒక ఆటమ్ తీసుకుంటే ఒక సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ఆటమ్ మనం ఆల్రెడీ చదువుకున్నాం. మన బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ ఆర్గాన్స్ ఆర్ మేడ్ ఆఫ్ టిష్యూస్ ఆర్ మేడ్ ఆఫ్ cells are made of molecules are made of atoms, but inside the atom there are electrons and protons. సో ఈ ప్రోటాన్స్ న్యూక్లియస్లో ఉంటాయి, అందుకే ప్లస్ సైన్ పెట్టినాం. ఈ ఎలక్ట్రాన్స్ నెగటివ్ చార్జ్డ్ పార్టికల్స్, ఈ ప్రోటాన్స్తో పాటు ఇక్కడ న్యూట్రాన్స్ కూడా ఉంటాయి. సో ఈ ఎలక్ట్రాన్ నెగటివ్ ఛార్జు, ఈ పాజిటివ్ న్యూక్లియస్, వీటి మధ్యలో నెగటివ్కి పాజిటివ్ మధ్యలో ఎలక్ట్రిక్ ఫోర్స్ ఉంటుంది, అది అట్రాక్టివ్ ఫోర్స్. ఈ అట్రాక్టివ్ ఫోర్స్ వల్లనే బికాస్ ఆఫ్ అట్రాక్టివ్ ఫోర్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ యాటమ్ గురించి డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి, రూథర్ఫర్డ్ థియరీ అని, బోర్స్ అటామిక్ మోడల్ అని. ఆ థియరీస్ మనము మోడర్న్ ఫిజిక్స్లో చదువుకోవచ్చు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎలక్ట్రాన్కి ఈ న్యూక్లియస్కి, అంటే న్యూక్లియస్ అంటే ప్రోటాన్స్ అనుకోండి, ఎలక్ట్రాన్స్కి పాజిటివ్ ఛార్జ్కి మధ్యలో ఉన్న ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్లనే ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. ఒకవేళ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరగలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాజిటివ్ ఛార్జ్ ఈ నెగటివ్ ఛార్జ్ మధ్యలో అట్రాక్టివ్ ఫోర్స్ లేదు, అప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్ ఎక్కడ వెళ్ళిపోతుంది. ఎలక్ట్రాన్ దీని చుట్టే తిరుగుతుందంటే మీనింగ్ ఏంది, ఇప్పుడు మనం మదర్ చుట్టే తిరుగుతున్నాం, అమ్మ నాన్నల చుట్టే తిరుగుతున్నాం అంటే వాళ్ళ మధ్యలో ఉన్న కిడ్స్కి పేరెంట్స్కి మధ్యలో ఉన్న ఎఫెక్షన్ అన్నట్టు. సో ఈ ఎలక్ట్రాన్స్కి ఈ న్యూక్లియస్కి మధ్యలో ఉన్న అట్రాక్టివ్ ఫోర్స్ వల్లనే ఎలక్ట్రాన్స్ దీని చుట్టూ తిరుగుతుంది. ఎలక్ట్రాన్స్ ఉండడం వల్లనే ఆటమ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ఈ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ ఉండడం వల్లనే ఆటమ్ అనేది ఉంది. ఒకవేళ ఎలక్ట్రాన్స్ ఎస్కేప్ అయితే దెర్ ఈజ్ నో ఆటమ్. ఇఫ్ దెర్ ఈజ్ నో ఆటమ్ లేదనుకోండి మాలిక్యూల్ ఉండదు, మాలిక్యూల్ లేకపోతే సెల్ ఉండదు, సెల్ లేకపోతే టిష్యూ ఉండదు, టిష్యూ ఉంటే ఆర్గాన్ ఉండదు, ఆర్గాన్స్ లేకపోతే హ్యూమన్ బాడీ ఉండదు, ఏ అనిమల్ ఉండదు, ఏ బర్డ్స్ ఉండవు, ఈ చదవడం కూడా ఉండదు, టెన్షనే లేదు మనకి. సో అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఒక మాలిక్యూల్, ఒక టిష్యూ, ఒక ఆర్గాన్, ఒక హ్యూమన్ బాడీ, ఒక యానిమల్, ఒక బర్డ్ కావాలంటే ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది అవసరము. ఒక ఆటమ్ ఎగ్జిస్ట్ కావాలంటే ఈ ఫోర్స్ అనేది అవసరము. అంటే దిస్ కూలుమ్స్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్, ఈ లా అనేది ఆల్రెడీ నేచర్లో ఉంది, కానీ మనము కనుక్కొని డిస్కవరీ చేసి దానికి ఒక పేరు మాత్రమే పెట్టినాం. సో ఈ లా ఉండడం వల్లనే నేచర్ ఎగ్జిస్ట్ అయింది. అంటే మీనింగ్ ఏంది, ఈ లా కూడా మన నేచర్ని ఏం చేస్తుంది, గవర్న్ చేస్తుంది. సో మనం ఎలక్ట్రిసిటీలో ఈ లా గురించి చదువుకుంటాం. వీఆర్ స్టడీయింగ్ అబౌట్ దిస్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ. న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ వి స్టడీ ఇన్ గ్రావిటేషన్ చాప్టర్. ఇలాగే దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ లాస్ ఆర్ there are more laws which are governing the nature. So we study different laws in different chapters. ఒక్కొక్క ఫిజిక్స్లో ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క లా గురించి మనం అలా చదువుకుంటూ వెళ్తాం. దట్స్ వై ఈ లాస్ నేచర్ని గవర్న్ చేస్తున్నాయి. కాబట్టి ఈ లాస్ కనుక లేకపోతే మనం ఈ భూమి, ఈ యూనివర్స్ అనేది ఏది ఉండదు. కాబట్టి మనము దీస్ లాస్ ఆర్ గవర్నింగ్ ద నేచర్ అంటున్నాము. ఈ లాస్ గురించి మనం స్టడీ చేస్తున్నాం కాబట్టి, ఈ పర్టికులర్ టాపిక్ని ఈ ఫిజిక్స్లో స్టడీ చేస్తున్నాం కాబట్టి, ది ఫిజిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ లాస్ విచ్ గవర్న్ ద నేచర్. దేర్ఫోర్ ఫిజిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ లాస్ విచ్ గవర్న్ ద నేచర్ అని చెప్తున్నాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. థ్యాంక్ యూ.